శరత్ చంద్రారెడ్డి 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? కవితను అడుగుతున్నది సిబిఐ. ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేవని భయపెట్టారా? శరత్ చంద్రారెడ్డి అంటే ఎవరైనా? అరబిందో ఫార్మా డైరెక్టర్. జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి? శరత్ చంద్రారెడ్డి తెలంగాణ జాగృతికి 80 లక్షల ఫండ్ ఇచ్చిండట. కవితకు 5 గంటలు సిబిఐ ప్రశ్నలు, సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటేసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు. ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటుంది? ట్రాన్సాక్షన్ క్లియర్గా ఉంటుంది. 80 లక్షలు ఇగో ఇది ట్రాన్సాక్షన్, ఇది నీదా కాదా అంటారు. ఏం ఆన్సర్ చెప్తుంది మేడం? నాదంటదా కాదంటదా? ఏమనలేదు కాబట్టి సమాధానం దాటేసింది. ఇగో ఢిల్లీ మద్యం కుంభకోణం కుట్రదారులో ఎమ్మెల్సీ కవితే ప్రధాన సూత్రధారి పాత్రధారి అని నిరూపించేలా సిబిఐ విచారణ జరుగుతోంది. మద్యం విధానం రూపకల్పన, ఇతరులను బెదిరించడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా నిధుల తరలింపు వ్యవహారం పైన తమ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు శనివారం విచారించారు. విజయ్ నాయర్ ఇతరుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల తరలింపు, ఆప్కు చెల్లించిన డబ్బులను ఇతరుల నుంచి వసూలు చేయడంలో ఎంచుకున్న పద్ధతులపైన ఆమెను ప్రశ్నించింది. అప్రూవర్లుగా మారిన వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సిబిఐ ప్రశ్నలు అడిగినట్టుగా తెలిసింది. మద్యం కుంభకోణంలో కవిత విచారణ కోసం 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా శనివారం కవితను 4 నుంచి 5 గంటల పాటు సిబిఐ విచారించింది. ఇతర నిందితుల ప్రభుత్వ అధికారుల పాత్రపైన సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించింది. అరబిందో శరత్ చంద్రారెడ్డికి 5 మద్యం రిటైల్ జోన్లు దక్కినందుకు ప్రతిఫలంగా భూమి అమ్మకం పేరుతో ఆయన దగ్గర నుంచి వసూలు చేసిన 14 కోట్లకు సంబంధించిన సాక్ష్యాలను సిబిఐ ఆమె ముందు ఉంచి ప్రశ్నించింది. ఆ డబ్బులు ఎక్కడికి తరలించారో చెప్పాలని కోరింది. డబ్బు చెల్లించాక కూడా శరత్ చంద్రారెడ్డికి భూమి బదలాయింపు చేయకపోవడం, 5 రిటైల్ జోన్లకు మొత్తం 25 కోట్లు ఇవ్వాలని, లేకపోతే వ్యాపారానికి నష్టం చేస్తానని బెదిరించారన్న ఆరోపణ పైన ప్రశ్నించినట్టు తెలిసింది. తెలంగాణ జాగృతి సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన 80 లక్షలపై ఆరా తీసినట్టుగా తెలిసింది. బినామీ అరుణ్ పిల్లై రూపంలో ఇండో స్పిరిట్ హోల్సేల్ లైసెన్స్లో కవిత భాగస్వామి అయిందన్న ఆరోపణలపైన అడిగినట్టు తెలిసిందన్నారు. సిబిఐ అధికారుల ప్రశ్నల్లో కొన్నింటికి కవిత ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. చాలా ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. శనివారం సాయంత్రం కవితను ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు, పిఏ శరత్ కలిశారు. సిబిఐ దర్యాప్తు తీరుపై వారితో ఆమె చర్చించినట్టుగా తెలిసింది. సిబిఐ ప్రశ్నించడం, అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన 2 పిటిషన్లను కోర్టు శుక్రవారం కొట్టేసిన నేపథ్యంలో న్యాయపరంగా ముందుకెళ్లడం ఎలా అన్న దానిపై చర్చించినట్టు తెలిసింది. ఇట్లా ఈ రకంగా కవిత ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నదట. మేడం దాటేయడం తప్ప మేడం దగ్గర ఏం ఆన్సర్ ఉంది చెప్పండి? దాటేయడం, బుకాయించడం, అటు ఇటు చెప్పడం, అంతకుమించి ఏం లేదు.